సో జనరల్‌గా పేషెంట్స్ టీత్ క్లీనింగ్ చేయించుకున్న తర్వాత ఎనామెల్ డ్యామేజ్ అవుతుంది. లేకపోతే టూత్‌కి మధ్యలో గ్యాప్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి అని అడుగుతారండి. స్కేలింగ్ చేసిన తర్వాత గ్యాప్స్ ఎందుకు కనిపిస్తాయి అంటే ఆల్రెడీ ఉంటాయండి అవి గ్యాప్స్ అనేవి. ఆల్రెడీ ఉన్నవి. ఆ గ్యాప్స్‌లో మొత్తం కాల్క్యులస్, ప్లాక్, టాటర్ అదంతా డిపాజిట్ అవ్వబట్టి మీకది గ్యాప్స్ ఉన్నట్టు అర్థం కావనమాట. సో అది రిమూవ్ చేశాక ఆల్రెడీ ఉన్న గ్యాప్స్ అనేవి బయటకి కనిపిస్తూ ఉంటాయి. లేదు అంటే ఇంకొక ప్రాబ్లమ్ ఏముంటుంది అంటే ప్లాగ్ అండ్ కాల్క్యులస్ ఏం చేస్తుందంటే చుట్టూ ఉన్న చిగురుని డ్యామేజ్ చేస్తుంది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే గమ్స్ అనేవి రిసీడ్ అయ్యి సో టీత్‌కి మధ్యలో గ్యాప్స్ అనేవి కనిపిస్తూ ఉంటుంది. ఇంకోటి ఏంటి అంటే స్కేలింగ్ చేయడం వల్ల ఎనామెల్ డ్యామేజ్ అవుతుందా అని అడుగుతారు. ఎనామెల్ అనేది డ్యామేజ్ అవ్వదండి. ఎందుకంటే ఆ మిషన్ ఎలా తయారు చేయబడి ఉంటుందంటే ఓన్లీ ఇట్ విల్ రిమూవ్ కాల్క్యులస్ అండ్ ప్లాగ్ అనమాట. సో ఎనామెల్‌కి అస్సలు ఎలాంటి డ్యామేజ్ ఉండదు కాబట్టి డెంటిస్ట్‌లు ఎవ్రీ 6 మంత్స్‌కి ఒకసారి, 1 ఇయర్‌కి ఒకసారి క్లీనింగ్ చేయించుకోండి అని చెప్తూ ఉంటారు.